నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఇది పర్లేదు పర్లేదు. ఇంకొంచెం ఉడకనిగిపోయారా మెత్తగా. కందిపప్పు పప్పు సాంబారు తాలింపు ఒకటి ఉంటుంది. ఈ కర్రీస్ ఏంటి ఈరోజు? ఇది అది అయిందా? దోసకాయ కూర, బీన్స్, బ్రింజాలు, దోసకాయ కూర, సాంబార్, ఏదో ఒకటి పెడతాం. ఏదో అవైలబిలిటీని బట్టి. దోసకాయ అంటే ఆనపకాయ, దోసకాయని ఆనపకాయ అంటారా? మరి ఇదేంది ఆమె వెజిటబుల్స్ అవైలబిలిటీని బట్టి చేస్తారా? అమ్మా తోటకూర పప్పు చేశారు మధ్యాహ్నం. కోడిగుడి ఇగురు, రసం, మజ్జిగ. మీకు డబ్బులు ఇప్పుడు సరిపోతున్నాయా? బాగా 1600 చేశారు కదా జనవరి నుంచి. గుడ్డు సైజు పెంచారు, 50 గ్రామ్స్ 55 చేశారు. ఇదిగా మీ నోటీస్లో చెక్ చేసుకుంటున్నారా? కూర ఆనపకాయ టీమ్ ఎంతమంది ఉన్నారమ్మా? 170 ఇప్పుడు ప్రజెంట్ అటెండెన్స్ టుడే. బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ ఇస్తారా? ఎగ్ కర్రీలో బాయిల్డ్. చికెన్ అంతా క్వాంటిటీ, తోళ్ళు ఏమన్నా ఎక్కువ ఇస్తున్నారా? వేస్టేజ్, ఎందుకంటే హాస్టల్స్ కంటే కన్నా మనం బిల్లు లేటుగా వస్తూ ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ వేస్టేజ్ అంతా ఇస్తూ ఉంటారు. అట్లా కాకుండా పీసెస్ జాగ్రత్తగా. ఇంకా స్టాక్ రాలేదా? ఓకే. ఆయిల్ ఎక్స్పైర్ డేట్స్ ఎవరు కేర్ టేకర్? మీరేనా? నువ్వేనమ్మా? ఎక్స్పైర్ డేట్స్ అన్ని చెక్ చేసుకో. ఏది కూడా పొరపాటు జరగకూడదు, జాగ్రత్త. మీ వెండర్స్కి రిటర్న్ చేయండి, త్వరగా అయిపోతా ఉన్నాయి ఎక్స్పైర్ అంటే కదా. గుడ్ ఈవినింగ్ అమ్మా, సిట్ డౌన్. ఏంటి అంత ఆనందంగా ఉన్నారే? ఎవరు నేను? చెప్పు, కరెక్టే. ఓకే, ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు? బాగున్నాయా? హ్యాపీనా? నేను కూడా తిన్నా ఇప్పుడు. సాంబార్ బాగుంది, నచ్చింది నాకు, బాగానే చేశారు. మీకు ఎగ్స్ రోజు విడిచి రోజు ఇస్తున్నారా? రోజు ఇస్తారా? సాటర్డే తప్ప రోజు ఇస్తారు. రోజు ఇవ్వాలా? నాకు తెలుస్తుంది, మీకు తెలిసినా లేదా? ఓకే. అన్నీ చికెన్ మంచిగా ఉంటుందా సండే రోజు? మంచి పీసెస్ వస్తాయా లేకపోతే తోలు అంటే వేస్టేజ్ అంతా ఎక్కువ వస్తుందా? గ్రేవీ ఇస్తారా మంచిగా? బగారా రైస్, బిర్యానీ రైస్ చేస్తారా? అందరికి బాగా ఇష్టమా? చికెన్ అంటే అందరికి ఇష్టమేనా? వెజిటేరియన్ ఎవరైనా ఉన్నారా? చికెన్ తినని వాళ్ళు అందరు తింటారా? వెరీ గుడ్. ఓ పట్టు పడతారా? ఆదివారం ఫ్రీ డే కదా, హాలిడే. మంచిగా బట్టలు వాష్ చేసుకొని మంచిగా భోజనం చేసి గేమ్స్ ఆడుకొని కదా బాగా ఎంజాయ్ చేస్తారా? వెరీ గుడ్. మీకు టిఫిన్స్ నచ్చని టిఫిన్ ఏదైనా ఒక్కటి చెప్తే మారుస్తా. కిచిడినా ఉప్మానా? ఉప్మానా?
మీకు ఒక కథ చెప్పనా? ఒక 100 మంది ఉన్న హాస్టల్కు నాలాంటి ఒక చైర్మన్ సార్ వెళ్ళారంట. వెళ్ళి అక్కడ నేను ఇప్పుడు ఒక టిఫిన్ మారుస్తా, నాకు ఆ రైట్ ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ఆ సార్కి ఆ రైట్ లేదు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 100 మంది ఉన్నారు హాస్టల్లో. దాంట్లో 20 మంది ఉప్మా అంటే ఇష్టం లేదు. 20 మందికి ఉప్మా అంటే ఇష్టం, 20 మందికి ఉప్మా అంటే బాగా ఇష్టం. 80 మందికి ఉప్మా అంటే ఇష్టం లేదు. అప్పుడు పోటీ పెడితే ఉప్మా ఓడిపోతుందా లేదా? 80 మందికి ఇష్టం లేదు కాబట్టి కదా. కానీ ఆయన ఏం చేశారంటే ఆయనకు మార్చే రైట్ లేదు. అప్పుడు సరే ఇట్లుందా అని చెప్పేసి తలా ఒక పేపర్ ఇచ్చాడు, చిన్న స్లిప్స్ రాయండి అని, ఏది ఇష్టమో రాయండి అని. 20 మంది ఉప్మా రాసేశారు. మిగతా 80 మంది ఒక 10 మంది మాకు మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ కావాలని, ఒక 10 మంది మాకు మంచిగా పరాటా కావాలని, ఒక 10 మంది దోశ కావాలని, ఒక 10 మంది వడ కావాలని, ఒక 10 మంది పునుగు కావాలని, ఇట్లా 80 మంది 80 రకాలు రాశారు. అప్పుడు ఏం నెగ్గింది? అట్లే మీ పరిస్థితి. ఒకరు కిచిడి అంటున్నారు, ఒకరు ఉప్మా అంటున్నారు. అట్లా కాదు కదా. చేతులు ఎత్తండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు. ఓహమ్మా ఇక్కడ ఉప్మానే కిచిడి ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఉప్మా బదులు ఏం కావాలి నేనే పెడతా. మీరు ఎందుకంటే మనకు వచ్చే 1600 రూపాయలు, దాంట్లో ఇవన్నీ మనము పెద్ద పెద్ద కోరికలు కోరితే ఆ బడ్జెట్ అడ్జస్ట్ కాదు. నేనే చెప్పనా? ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం. ఆ రోజు ఎగ్ ఉండదు, అయితే ఇక ఆ ఎగ్ని ఈ విధంగా వాడుకుంటాం. ఓకేనా? మీ కోరిక నెరవేరింది కదా. మరి మా కోరిక నెరవేరుస్తారా? ఏంటి మా కోరిక? అలా ఇలా చదివితే కుదరదు. బాగా కసిగా 573 మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ 10th క్లాస్. ఈసారి అవి క్రాస్ చేయాలా, చేస్తేనే ఇక్కడ ఉండే టీచర్లకు ఒక సార్థకత, వాళ్ళకు ఒక పట్టుదల, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఉంటారు. మా పిల్లలు మా స్కూల్లో మంచి మార్కులు సాధించారు. మీ తల్లిదండ్రులు అయితేనేంటి, మన కస్తూర్బా స్కూల్స్ అయితేనేంటి, మీ ఊర్లో అయితేనేంటి, అంతా కూడా మీరు గొప్పగా మంచి మార్కులు సాధించారబ్బా, గొప్ప మార్కులు వచ్చాయని ఆనందపడతారు. ఓకేనా? బాగా చదవండి. మీకు మంచి టైం దొరికింది, మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. మంచి హాస్టల్, స్కూల్ టీచర్స్, మీ ప్రిన్సిపల్ మేడం, మీ కేర్ టేకర్ అందరూ కూడా మంచిగా మీకోసము రెడీగా ఉన్నారు. మీరు చదువుకుంటా ఉంటే మీకు అన్ని అందివ్వడానికి. చూడండి, మార్నింగ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు, ఆఫ్టర్ డిన్నర్ ఫ్రూటు, ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇంత గొప్పగా మనకు ఇంట్లో కూడా తినలేము. మనం 6 ఎగ్స్, ఒక పూట చికెన్ ఇంట్లో కూడా తినాం. డైలీ ఎగ్ తింటామా? ఇంట్లో తినాం. ఎప్పుడో పండుగలకు పప్పాలకు తింటాం. ప్రభుత్వం కూడా దాన్ని సహకరించి మీకు మంచి మెనూ ఇచ్చి, మంచి భోజనాలు ఇచ్చి, మంచి టీచర్లు ఇచ్చి, మంచి చదువు చెప్తాం. అవన్నీ మీరు అర్థం చేసుకోండి, సీరియస్ తీసుకోండి. సీరియస్గా ఉండాలి. ఏది కూడా ఏదో టైంపాస్గా క్లాస్కు పోయినామా, మంచిగా పెడతా ఉన్నారా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇట్లా కాదు. ఎంతసేపు ఉండే గంటలు బాగా చదువుకునే టైం కేటాయించండి. అప్పుడే మనకు బాగుంటుంది, మన భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. అర్థం చేసుకోండి, బాగా ఇష్టంగా చదవండి. మీ 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 ఈ తరం నుంచి మీ లెవెల్ మారిపోవాలి. చదువుకున్న వాళ్ళకు చదువుకునే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్, ఇవన్నీ కూడా చదువుకుంటే అది వేరుగా ఉంటుంది. అది చదువుకుండే గొప్పతనం. ఒకరు దొంగలిస్తే దొంగలించేది కాదు, ఓవర్ నైట్లో వచ్చేది కాదు. మన శ్రమ, మన నాలెడ్జ్, మన ఇంటెలిజెన్సీ, మన కాన్ఫిడెన్స్, మన ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మీరు ఏది నెగ్లెక్ట్ చేసినా కానీ యూ లూజ్, మీరు పోగొట్టుకుంటారు, నష్టపోతారు. ఇదంతా వృధా అయిపోతుంది. ఏదో తిన్నాము, పోయినాం, ఫెయిల్ అయినాం, ఇంటికి పోయినాం, కసులు దోసుకుంటా, చీపుర్లు కొట్టుకుంటా ఉన్నాం, బట్టలు తోముకుంటా ఉన్నాం, బొగులు అంట్లు తోముకుంటా ఉన్నాం, పడుకున్నాం, పెళ్ళిళ్ళు చేస్తారు, పోతాం. అది కాదు. ఏదో ఒకటి సార్థకత. ఈ జన్మించాం ఇక్కడ, ఏదో మంచి సాధించి 10 మందికి మేలు చేయగలిగే శక్తి సంపాదించుకొని మేలు చేసి మనం వెళ్ళిపోవాలి. పర్మనెంట్ కాదు ఇక్కడ. మన దారి మనం పోతూ ఉంటాం. కాబట్టి అది అర్థం చేసుకోండి, బాగా చదవండి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మా కస్తూర్బా స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా గొప్ప స్థానాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తాను. ఆల్ ది బెస్ట్.